नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। सीपीएम के राज्य सचिव जून वेस्ले ने कहा कि जब से भाजपा सरकार केंद्र में सत्ता में आई है, वह गरीबों के कल्याण को भूल गई है और कॉरपोरेट शक्तियों के लिए देश की संपत्ति जमा करने की कोशिश कर रही है। सीपीएम राज्य सचिव जून वेस्ले, राज्य जिला नेता जी नगैया, सी रगैया, रत्न माला, एस बाबू और अन्य ने वरंगल के करीमाबाद में सीपीएम जिला पार्टी कार्यालय में आयोजित एक संवाददाता सम्मेलन में भाग लिया। इस अवसर पर बोलते हुए जून वेस्ले ने कहा कि भारतीय जनता पार्टी देश में सत्ता में आएगी और सार्वजनिक कर्मचारियों के कल्याण के लिए कोई कदम नहीं उठाएगी, बल्कि बड़ी कंपनियों को लाभ पहुंचाएगी। बीजेपी అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యింది. దేశ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుంది. దాని ఫలితంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, భర్తీ చేస్తామని చెప్పినటువంటిది ఆ హామీ నెరవేరలేదు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. అట్లాగే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా గుడిసె లేనటువంటి, గుడిసెలు కనబడకుండా ఇల్లు నిర్మాణం చేపడతానని మోడీ చెప్పాడు. కానీ ఎటు చూసినా గుడిసెలు ఉన్నాయి, పేదరికం ఉంది, ఇళ్ల స్థలాలు కూడా లేని దుస్థితి కొనసాగుతుంది. ఆ రకంగా వైఫల్యం ఉంది. అట్లాగే సంక్షేమ పథకాలకు నిధుల కోత విధిస్తున్నారు. ఉపాధి హామీ పనికి, ప్రజలకు ఉపాధి హామీ పనిని ఎత్తేసేటటువంటి చర్యల్లో భాగంగా 2 లక్షల కోట్లు అవసరమైతే దాన్ని 80,000 కోట్లను పొందిస్తూ వచ్చాడు. ఆ రకంగా ఉపాధి కార్మికులకు వ్యతిరేకంగా వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉండే అందరి కార్మికులు తమకు కనీస వేతనం 26,000 ఉండాలా, మా కుటుంబాలు కూడా పోషించబడాలా, భార్య పిల్లల్ని చదివించడము, వైద్యం ఇటువంటి జరగాలంటే కనీసం 26,000 నెలకు ఉండాలని కార్మికులు కోరుకుంటే దానికి అనుగుణంగా చట్టాలు తేవడం లేదు. ఉన్న చట్టాలనే రద్దు చేస్తుంది. కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి 29 రకాల చట్టాలు సాధిస్తే వాటన్నిటిని కూడా రద్దు చేసి 4 కోట్లుగా కుదించి, మీరు కార్మికులు సమ్మె చేసే హక్కు మీకు ఉండదు, మీరు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, మీరు యజమాని చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఆ వేతనాలకే పని చేయాలా, వేతనాలు పెంచమని అడగకూడదు. అట్లాగే 8 గంటలు పని అనేది 8 గంటలు కాదు 12 గంటలైనా పని చేయాలా అనేటటువంటి పద్ధతుల్లో పూర్తిగా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొస్తుంది. ఇట్లా కార్మికులకు వ్యతిరేకం. అట్లాగే రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాళ్ళ గురించి పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఆరోపణలు రైతాంగానికి వ్యతిరేకంగా ఎవరు వివరిస్తున్న పరిస్థితి. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. రైతులు, కార్మికులు, కూలీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వివరిస్తుంది. పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి విధానాలు చేస్తుంది. అందుకని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఉన్న నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు వరకు 6 గ్యారెంటీలు అమలు జరపడం లేదు. ఇప్పటికీ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మహిళలకు 2,500 ఇస్తామన్నటువంటి హామీ అమలు జరగడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటి అమలు జరగడం లేదు. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున బీఆర్ఎస్ 10 లక్షల నుంచి నేను 12 లక్షలు ఇస్తానన్నది అమలు జరగడం లేదు. తులం బంగారం అనేటటువంటి విషయం కళ్యాణాలు జరిగేదానికి అది అమలు జరగడం లేదు. అట్లాగే ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి దాదాపు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. నిన్ననే నిరుద్యోగ చేసి ఆధ్వర్యంలో ఇంద్రాబాద్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పూనుకున్నారు నిరుద్యోగులందరూ. ఆ నిరుద్యోగుల సమస్య పరిష్కరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఆ రకంగా భర్తీ జరగకపోతే నిరుద్యోగులతో పాటు సిపిఎం పార్టీ కూడా వాళ్ళకి మద్దతునిచ్చి ఆ ఉద్యోగాల భర్తీ కోసం పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. ఆ రకంగా ప్రజలకు ఇచ్చిన